గతాన్ని గురించి ఆలోచించవద్దు. కింద పడిపోయిన పువ్వు తిరిగి చెట్టును చేరలేదు. అలాంటిదే గతం కూడా. ఎక్కువ కోరికలు లేవు స్వామి. జీవితంలో ముందు సమయం కంటే తర్వాతి సమయం బాగుంటే అంతే చాలు. సమయం చేతిలో మనమంతా బొమ్మలం. సమయం బాగున్నప్పుడు మనం బాగుండం. మనం బాగున్నప్పుడు సమయం బాగుండదు. అన్నీ బాగున్నప్పుడు మనమే ఉండం. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. రోజుకో కొత్త మలుపు, కొత్త కొత్తవి తెలుసుకోవడం. కోపంతో తీసుకున్న నిర్ణయం మనకు పశ్చాత్తాపం కలిగేలా చేస్తుంది. ఏ పరిస్థితిలో అయినా ఓపిక ఉండాలి. జీవితం చాలా చిన్నది. చిన్న చిన్న కారణాలకు ద్వేషం పెంచుకుంటూ పోతే ఉన్న కొద్ది సంతోషం కూడా పోగొట్టుకుంటాం. తప్పో సరో సర్దుకుని ముందుకు పోవాలి. అదే జీవితం అంటే. మనల్ని పదే పదే బాధ పెట్టే దేన్నైనా వద్దనుకోవటం అలవాటు చేసుకోవాలి. ఎంతలా అంటే ఫలానాది లేకపోతే బతకలేనేమో అనే స్థితి నుండి నిన్ను, నీ మనసును నువ్వు గెలిచే స్థాయికి చేరే వరకు. కోరుకున్నది దక్కితే అదృష్టమని, దొరకకపోతే దురదృష్టమని అనుకోకూడదు. ఎందుకంటే దక్కకపోవడం కూడా అదృష్టమే అయ్యుండొచ్చు. ఆలోచించే పద్ధతి మారితే జీవితంలో మార్పు రావచ్చు. ఏడవకండి, ఎవరూ పట్టించుకోరు. నవ్వడం ప్రారంభించండి. ప్రతి ఒక్కరూ అసూయపడటం ప్రారంభిస్తారు. అరచేతిలో అదృష్టరేఖ కోసం వెతకడం కాకుండా పనిచేసే మార్గం చూసుకుంటే జీవితమే మారిపోతుంది. నేను లేకుండా నువ్వు బతకలేవు అని చెప్పే హక్కు డబ్బుకు మాత్రమే ఉంది. తిరస్కరించడం అనేది ప్రతి ఒక్కరి జీవితానికి బాధ మరియు శిక్ష లాంటిది.